నమస్తే। ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంలో సుమారుగా 25 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తూ ఉంది। హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్కు చెందినటువంటి బస్సు ఒక్కసారిగా రోడ్డు పైన వెళ్తున్నటువంటి బైక్ను ఢీకొనడం, బైకు కింద పడిపోయిన తర్వాత బైకులో ఉన్నటువంటి పెట్రోల్ ఒకేసారి లీక్ కావడం, మంటలు అంటుకోవడంతో ఒకేసారిగా చూస్తుండగానే మంటలు అంటుకొని బస్సుకు వ్యాపించడం, బస్సులో ఉన్నటువంటి నిద్రమత్తులో, అంటే మనం ఉదయమే 3 గంటలకు మంచి నిద్రలో ఉంటాం। ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి సుమారుగా 44 మంది ఏం జరిగిందో అర్థం అయ్యేటువంటి స్థితి, ఆ పరిస్థితుల్లోనే అసలు వాళ్ళు తేరుకోక ముందుకే బస్సు మొత్తం మంటలు వ్యాపించిపోయినాయి। ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్, చూస్తుండగానే క్షణాల్లోనే మంటలతోటి ఎగిసి పడుతున్నటువంటి మంటలతోటి డోర్లు ఎక్కడ ఉన్నాయో కూడా ప్రయాణికులకు అర్థం కానటువంటి ఆ సిచ్యువేషన్లో ఉంది। సో ఎవరైతే ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఆ డోర్ను, ఆ అద్దాలను పగలగొట్టుకొని బయటపడ్డారు తప్పించి దాంట్లో నిద్రలో ఉన్నటువంటి సుమారు 25 మంది గుర్తుపట్టలేనటువంటి స్థితిలో మృతి చెందింది। ఆ బాడీలను కూడా గుర్తుపట్టలేము। అంటే ఇలా కనబడతా ఉంది బస్సు, ఈ కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు ఏ విధంగా దగ్ధమైందో, అంటే ఈ స్థితిలో ఉంది। అంటే దాంట్లో ఉన్నటువంటి సీట్లు, దాంట్లో ఉన్నటువంటి ఇనుము కూడా కరిగిపోయేటువంటి ఆ మంటలు వ్యాపిస్తే ఈ స్థితికి వస్తే బాడీలు ఇంకే విధంగా ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు। ఎవరిని కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాయి। ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 దాంట్లో సజీవ దహనమయ్యారు। కుటుంబమే ఆ బస్సు ప్రమాదంలో చనిపోయారు। ఇదంతా కూడా కర్నూలు జిల్లా చిన్న టేకూరు దగ్గర జరిగింది। ఉదయం 3 గంటలకి, నిన్న రాత్రి 9 గంటలకి పటాన్ చెరువులో హెడ్ ఆఫీస్ ఉంటుంది కావేరీ ట్రావెల్స్కి సంబంధించి। చాలా ట్రావెల్స్ బస్సులంతా కూడా పటాన్ చెరువు నుంచే బయలుదేరుతూ ఉంటాయి వేరే లాంగ్ ఉన్నటువంటి ఏరియాలకి। దాంట్లో భాగంగానే పటాన్ చెరువు నుంచి బెంగళూరు బయలుదేరినటువంటి కావేరీ ట్రావెల్స్లో ఆ బస్సులో 44 మందిని ఎక్కించుకొని రాత్రి 9 గంటలకు బయలుదేరింది। సో అక్కడక్కడ వస్తూ ఉంటే చాలా ప్రాంతాలు, లక్డికప్పులు కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, కొంతమంది పటాన్ చెరువు కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఎక్కి హాయిగా బయలుదేరినటువంటి బస్సుకి ఒక బైక్ రూపంలో ప్రమాదం, మరి బైక్ని బస్సే గుద్దిందా లేకపోయినట్టయితే మరి ఎదురుగా వచ్చినటువంటి బైకు బస్సును గుద్దిందా అనేది అది తేల్చేసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు। సో ఏదేమైనప్పటికీ కూడా బస్సు ప్రమాదం జరగడం అది చాలా ఘోరమైనటువంటి ప్రమాదం, దురదృష్టకరమైనటువంటి ఘటనగా పేర్కోవాల్సింది। దీని పట్ల ఇప్పటికే చాలామంది ప్రముఖులు కూడా స్పందించడం జరిగింది। సో జరిగినటువంటి వివరాలని ఇమ్మీడియట్గా అధికారులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది। ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియో ఏమో ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉన్నది। మిగతా సంబంధించినటువంటి ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డటువంటి సుమారుగా 15 మంది కనుక వాళ్ళందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు। దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, సో పురుషులు సైతం కూడా ఉన్నారు। ఇక బస్సు ఇదే కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు। ఇది మంటలు అంటుకొని సగం గాలిపోయింది ఇది। దాని తర్వాత పూర్తిగా చూసుకోవచ్చు। ఆంధ్ర బస్సు యాక్సిడెంట్స్ 25 మెంబర్స్ ఆల్రెడీ చంపేసినటువంటి బస్సు ఇదే। ఎంత ఘోరంగా ఉందో ఈ బస్సు మనం చూసుకోవచ్చు। మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది। దానికి సంబంధించినటువంటి కారణాలు కూడా కనబడతా ఉన్నాయి। కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది। వి కావేరీ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు కర్నూలుకు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది। బైకును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి। ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు। ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది। ప్రయాణికుల వివరాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం। కర్నూలుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది। ప్రైవేటు బస్సు బైకును ఢీకొట్టడంతో, ప్రైవేటు బస్సే బైకును ఢీకొట్టిందట। మరి ముందెళ్తున్నటువంటి బండిని, ఎందుకంటే హైవే మీద ప్రయాణించేటువంటి, నేషనల్ హైవే మీద ప్రయాణించేటువంటి బస్సులు కాబట్టి అది కూడా ఒకసారి ఢీకొట్టిందంటే దాదాపుగా 100 కిలోమీటర్లకు పైన వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి ఈ బస్సులు। మరి ముందున్నటువంటి బైకును ఢీకొట్టడం, దాంతో బైకు కింద పడిపోయిన తర్వాత మంటలు వ్యాపించడం, పెట్రోల్ లీక్ అయిపోయి అది ఇమ్మీడియట్గా బస్సుకు అంటుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది। సో దీంట్లో
25 మంది దాకా సజీవ దహనం అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. వి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు పటాను చెరువులోని ప్రధాన ఆఫీసు నుంచి గురువారం రాత్రి 9 గంటలకు బయలుదేరింది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్డు, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్డు, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు బయలుదేరింది. శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వెళ్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు పూర్తిగా బస్సు కిందకు దూరిపోయింది. ఈ క్రమంలో బైకు పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 20 మంది వెంటనే అప్రమత్తం అవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ఫిట్నెస్ లేకపోవడంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తా ఉన్నది. బస్సు ఫిట్నెస్ వ్యాలిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. బస్సు ఢీకొనడంతో బైకు డ్రైవర్ కూడా అక్కడక్కడే చనిపోయినట. ఇగో నిజాంపేట క్రాస్ రోడ్లోని బస్సు ఎక్కిన శ్రీహర్ష సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెల్లూరు జిల్లాకు చెందిన ఇతను ఇటీవల ఆఫీసు పని మీద హైదరాబాద్ వచ్చి తిరిగి బెంగళూరు వెళ్తున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బస్సులో మంటలు అంటుకోగానే కిటికీ అద్దాలు పగలగొట్టి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రస్తుతం అతను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఎంఎస్ రామారెడ్డి తన బావ దగ్గరికి వచ్చి తిరిగి బెంగళూరులోని తన భార్య, కూతురు వద్దకు వెళ్తున్నారు. జేఎన్టీయూలో బస్సు ఎక్కిన ఇతను ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇతను బస్సు చివరలో ఉండడంతో ప్రమాదం జరగగానే బయట నుంచి కొందరు డోరు గట్టిగా కొట్టారు. దీంతో ఉలిక్కిపడి పైకి లేచిన అతన్ని బయటి నుంచి కొందరు కిందికి లాగేశారు. అతడితో పాటు వేణుగోపాల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం అనే ఇద్దరు కూడా బయటపడ్డారు. వీరిలో సుబ్రహ్మణ్యం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక బస్సు ప్రమాదంలో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిలో ఒకరు సీట్ నెంబర్ U4లో ఉన్న సూరారానికి చెందిన గుణసాయి కాగా మరొకరు సీట్ నెంబర్ U18లో ఉన్న బహదూర్ పెళ్లికి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. వీరిద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా విద్యానగర్ ప్రాంతానికి చెందిన జయంత్ అనే వ్యక్తి బస్సులో నుండి దూకేశాడు. ఈ ఘటనలో అతడి ఎడమకాలికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. మిగతా ప్రయాణికుల వివరాలు ఇలా తెలియాల్సి ఉంది. ఇక స్థానికులు స్పందించడంతో బస్సు ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది స్థానికులు వెంటనే స్పందించారు. చిన్న టేకూరు వద్ద బస్సు ప్రమాదం జరగగానే అటుగా వెళ్తున్న ఓ మహిళ వెంటనే వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించింది. వీడియోను పోలీసులకు షేర్ చేయడంతో వారు ప్రమాద తీవ్రతను గుర్తించి అన్ని విభాగాలను అలర్ట్ చేయగలిగారు. అలాగే అదే మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి క్షతగాత్రులను తన కారులో ఎక్కించుకొని కర్నూలులోని ఆసుపత్రికి చేర్చారు. ఇలా చాలా మంది వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతో సహాయం చేసిళ్ళు. ఇది ప్రమాదానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏవైతే బుక్ చేసుకునే వాళ్ళు పికప్ చేసుకుంది బస్సు, ఆ సీట్ నెంబర్ ఏంటిది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటిది అనేది కూడా ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక్కడ పటాన్ చెరువులో బేబీ అనేటువంటి వ్యక్తి పటాన్ చెరువులో పికప్ చేసుకుంది. అలాగే ఆ టికెట్ నెంబర్ కూడా ఉన్నది ఇక్కడ. సో ఎన్ని గంటలకు ఎక్కిళ్ళు, వాళ్ళు ఏంది అనేది కూడా బుక్కుడు ఎప్పుడు బుక్ చేసిళ్ళు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ కనబడతా ఉంది. అందరూ కూడా దర్దాపుగా బెంగళూరుకే వెళ్తా ఉన్నారు. బెంగళూరు బస్ ఇది అంతా కూడా నాన్ స్టాప్. ఇది హైదరాబాద్ టు బెంగళూరు నాన్ స్టాప్ బస్ అంతా కూడా. ఇదంతా కూడా ప్రయాణికులకు సంబంధించినటువంటి వివరాలు. ఒకసారి చూస్తే అశ్విని రెడ్డి సీట్ నెంబర్ కూడా L1, అలాగే ఎం సత్యనారాయణ U11, అలాగే సుబ్రహ్మణ్యం ఇంతకుముందు బయటపడ్డటువంటి సుబ్రహ్మణ్యం బహదూర్ పల్లిలో క్రాస్ రోడ్ కాడ ఈయనను పికప్ చేసుకుంది. అలాగే ప్రశాంత్ సూరారం కాడ పికప్ చేసుకున్నది. జన్సలాల్ సూరారం కాడ పికప్ చేసుకున్నది. అలాగే హార్గా మియాపూర్ దగ్గర పికప్ చేసుకున్నది సీట్ నెంబర్ L7. అలాగే నవీన్ కుమార్ L11, అది ఆయనను వనస్థలిపురంలో ఆయనను పికప్ చేసుకోవడం జరిగింది. సో రమేష్, వేణు ఇట్లా వాళ్ళ పేర్లు కనబడతా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇవే. శ్రీహర్ష, శివ, అలాగే యువన్ శంకర్, మేఘనాథ్, ధాత్రి, అలాగే రామరెడ్డి, అమృత్ కుమార్, చందన, అలాగే సూర్య, ఉమాపతి, పంకజ్, ఇట్లా 40 మందికి సంబంధించినటువంటి వాళ్ళ సీట్ నెంబరు, వాళ్ళు ఏ టైంకి బుక్ చేసుకున్నారు, వాళ్ళని ఎక్కడ పికప్ చేసుకున్నారన్నటువంటి అన్ని వివరాలను సైతం కూడా ఇప్పటికే
వి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఆ టికెట్ బుక్ చేసుకున్నటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ వివరాలని వి కావేరీ ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సులో ఎవరు ఎక్కడ పికప్ చేసుకున్నారు, వాళ్ళ పేరేంటిది, వాళ్ళ సీట్ నెంబర్ ఏంటిది అనేటువంటి వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రయాణికులు, ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 40 మంది అనేది. మరి 15 మంది మరి చికిత్స పొందుతూ ఉన్నారు. 25 మంది కూడా చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దాంట్లో 15 మంది బస్సులోనే గుర్తుపట్టలేనటువంటి స్థితిలోనే వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళ శవాలను కూడా మనం గుర్తుపట్టలేనటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోయిందట. సో ఇదంతా కూడా విషాద జర్నీగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి బస్సు దగ్ధం వి కావేరీ సంబంధించినటువంటి యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నదట. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైనలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుందంటే ఈ ట్రావెల్స్కు సంబంధించి కార్యాలయం అన్నింటినీ మూసివేసింది. ఘోర ఘటన జరిగినప్పటికీ వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. అయితే ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 2 ర్యాష్ డ్రైవింగ్ ఛాలన్లు కూడా ఉన్నాయట. 20 మంది చనిపోయారట. పాపం చిన్న పిల్లలు సైతం కూడా దీంట్లో ఉన్నారు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 కూడా ఉన్నారట. ప్రమాదంలో బైకర్ శివశంకర్ ఎవరైతే బండి మీద ఉన్నాడో, సో ఈ ట్రావెల్స్ వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు బండికి ఏదైతే ఢీకుందో ఆ బండి నడుపుతున్నటువంటి బైకర్ ఎవరైతే ఉన్నారో శివశంకర్ ఆయన కూడా చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు. అలాగే ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారట. 43 మంది బస్సులో ఉన్నారు. దాంట్లో భాగంగా 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో బైకర్తో పాటు మొత్తం 44 మంది అన్నట్టు. 11 మంది ప్రయాణికులకు గాయాలైన ఆసుపత్రిలో వాళ్లకు చికిత్స పొందుతూ ఉన్నారు. ఒక దురదృష్టకరమైనటువంటి ఒక ఘటనగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బస్సు వి కావేరీ సంబంధించినటువంటి బస్సు ప్రమాదంలో ఇప్పటికైతే 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. బస్సులోనే మరి 15 మంది గుర్తుపట్టలేనటువంటి స్థితిలో కాలి బూడిదైనటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది.